హాయ్! హలో! నమస్తే. ఐయామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా? బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి. లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా ఏదంటే 'సూక్ష్మదర్శిని'. యెస్. సినిమా వచ్చేసి మలయాళం సినిమా. అది మనకి తెలుగు డబ్బింగ్‌లో కూడా రిలీజ్ అయింది. మీరు కూడా చూడాలనుకుంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్లాట్‌ఫార్మ్ హాట్‌స్టార్. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. చూసేయండి. సో, ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమా ఒక థ్రిల్లర్ అండి బేసికల్‌గా. ఆహ్, ఏ విధంగా అయితే మనము ఈ మధ్య కాలంలో 'కిష్కింధకాండ' అనే సినిమా చూసామో, అంతే థ్రిల్‌కి ఈ సినిమా కూడా మనల్ని ఎక్స్‌పీరియన్స్ చేపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టార్టింగ్‌లో ఒక టిపికల్ హౌస్ వైఫ్‌గా నజీరియా, మనకి 'అంటే సుందరానికి' తర్వాత 'రాజారాణి'తో సుపరిచితమైనటువంటి నజీరియా ఈ సినిమాలో యాక్ట్ చేసింది. చాలా బాగా యాక్ట్ చేసింది. తనొక హౌస్ వైఫ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ తన ఓపెనింగ్ జరుగుతుంది. తను ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టు మనకు చూపించడం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయికి ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఏదన్నా విషయం తనకు అనుమానం వచ్చిందంటే అది ఆ అనుమానాన్ని రిసర్చ్ చేసి అసలు తను సాల్వ్ చేసేంత వరకు తనకు నిద్ర పట్టదనమాట. ఇటువంటి క్యారెక్టర్‌ని నజీరియా ప్లే చేసింది. నిజంగా చాలా బాగా ప్లే చేసింది. చాలా న్యాయం చేసిందని చెప్పాలి. అండ్ దీంట్లో హీరో వచ్చేసి బెసిల్ జోసెఫ్. అంటే నాకు కరెక్ట్‌గా ఆయన పేరు పలుకుతున్నానో లేదో తెలీదు గానీ, ఆయన నాకెలా తెలుసంటే, మనకి ఒక సినిమా ఉందండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే అది గూడా అవైలబుల్ ఉంది. సినిమా వచ్చేసి 'జయ జయ జయ హే' అని జెప్పేసి ఒక సినిమా ఉంది. నేను ఆ సినిమా చూడడం జరిగింది. అది గూడా మలయాళం డబ్బింగ్. చాలా బావుంటుంది. మీరు ట్రై జేయండి. ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని ఏ సినిమా వచ్చినా చూడడం అలవాటయిపోయింది. అందులో భాగంగానే ఈ సినిమా చూడడం జరిగింది. నిజంగా ఇట్స్ వర్త్ వాచింగ్ అండి. సో, కథ ఎక్కువ డీటెయిల్‌గా చెప్పను. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ పాడు జేయడం నాకిష్టం లేదు. సో, ఒక హౌస్ వైఫ్ తన టెనెంట్ గాదు, తన నైబర్‌గా జాయిన్ అయినటువంటి బెసిల్ జోసెఫ్‌ని అనుమానించడం మొదలెడుతుంది. ఏదో ఆ ఇంట్లో ఒక మిస్టరీ ఉంది. తనేదో మిస్ట్రిటికల్‌గా జేస్తున్నాడు అని అనుమానం వచ్చి తనని అబ్జర్వ్ జేయడం మొదలెడుతుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం జరిగింది? అసలు పరిణామాలు ఎంతవరకెళ్ళాయి? నిజంగా బెసిల్ జోసెఫ్ తప్పు జేస్తున్నాడా? ఆ తప్పు వెనుక ఎవరున్నారు? అనేదే ఈ సినిమా కంప్లీట్ హ్మ్. క్లైమాక్స్ వరకు చాలా ఉత్కంఠగా సాగుతుంది. అండ్ మీరు డెఫినిట్‌గా బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏంటి అనేలా చూస్తారు. బట్ క్లైమాక్స్ కొంచెం నాకు రొటీన్‌గా అనిపించింది. ఆహ్, పాయింట్ అయితే సిల్లీగుంది. కథ విషయానికొస్తే కథ పక్కన పెడితే కథనం అంటే నడిపించిన విధానం మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా నడిపించారు. సో, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఏ థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ నిజంగా ఈ సినిమాకెళ్ళిపోవచ్చు. ఐ మీన్ ఓటీటీలో చూసేయొచ్చు. ఇంకో విషయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి బెసిల్ జోసెఫ్‌కి. ఆమె కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. అండ్ ఇంకొక క్యారెక్టరైజేషన్ వచ్చేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్‌గా నజీరియాకి ఫ్రెండ్స్‌గా ఇద్దరు అమ్మాయిలు చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో, పెర్ఫార్మన్సెస్ వైస్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది సినిమా. కథనం వైస్ సూపర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. కథ ఓకే. ప్లాట్ బట్ స్టిల్ ఇట్ వర్క్‌డ్ ఔట్ రియల్లీ వెల్. సో, టైం వేస్ట్ చేసేయకుండా మీరు కూడా ఈ సినిమా చూసేయండి. నిజంగా ఎంజాయ్ చేస్తారు. సో, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ ముందుకు ఎన్నో మంచి రివ్యూలతో వస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. బై బై.